కటక్లో మన బౌలర్లు చేసిన రచ్చ ఇంకా కళ్ల ముందే మెదులుతోంది. మన బౌలర్లు 74 పరుగులకే సౌత్ ఆఫ్రికాని ఆలౌట్ చేసి వాళ్ళని కటకటలాడించారు. ఇప్పుడు ఇండియా టార్గెట్ గురువారం జరగబోయే రెండవ టీ20. ఈ మ్యాచ్ చండీగఢ్లో ఉన్న ముల్లన్పూర్లోని మహారాజా యద్వింద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతోంది. ఈ మహారాజా యద్వింద్ర సింగ్ స్టేడియంలో ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ పురుషుల టీ20 మ్యాచ్. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం ఐపీఎల్ మ్యాచ్లు, డొమెస్టిక్ మ్యాచ్లు మాత్రమే జరిగాయి. రేపు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచే ఇక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అన్నమాట. మరి ఈ మ్యాచ్లో ఎవరు బోని కొడతారో చూడాలి. బయట చూస్తేనేమో డిసెంబర్ చలి వణికిస్తోంది. చండీగఢ్లో ఆ చలి ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే ఉంది. అయితే మ్యాచ్ రోజు మాత్రం గ్రౌండ్లో హీట్ మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో ఈ స్టేడియం పిచ్ గురించి మనోళ్ళేం చేయాలి, తుది జట్టులో చేయాల్సిన మార్పులు ఏంటి, ఈ మ్యాచ్ కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి అనే విషయాలను ఈ మ్యాచ్ ప్రివ్యూలో తెలుసుకుందాం. మొదటగా ఈ పిచ్ సంగతి చూద్దాం. ఇది పంజాబ్ కింగ్స్ కు కొత్త హోమ్ గ్రౌండ్. ఈ పిచ్పై ఐపీఎల్లో ముంబై 228 పరుగులు చేసింది. అదే సమయంలో కేకేఆర్ జట్టు ఇదే పిచ్పై 95కే ఆలౌట్ అయింది. కానీ ఈ పిచ్ పైన సగటున 170 పరుగుల స్కోరు నమోదైంది. దీన్ని బట్టి ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ అని తెలుస్తోంది. కానీ కాస్త జాగ్రత్తగా కూడా ఆడాలని అర్థమవుతోంది. ఇక్కడ ఒక చిన్న తిరకాసుంది. ఇప్పుడు డిసెంబర్ నెల పంజాబ్లో చలి పులిలా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి మంచు బాగా కురుస్తుంది. దీనివల్ల టాస్ అనేది చాలా కీలకం కానుంది. ఏ జట్టు అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుందో వారికి మ్యాచ్ గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ తడిసిపోయి నీళ్లలో చేప పిల్లలా జారిపోతుంది. అప్పుడు స్పిన్నర్లు బౌలింగ్ చేయడం అంటే కత్తి మీద సామి. పేసర్లకు స్టార్టింగ్లో కొంచెం స్వింగ్ దొరకొచ్చు, కానీ ఓవరాల్గా ఇది బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవాలి. మ్యాచ్ రోజు ఎలాంటి వర్ష సూచన లేదు కాబట్టి మ్యాచ్ పూర్తిగా జరుగుతుంది. బౌలర్లు హర్షదీప్ సింగ్కి ఇది హోమ్ గ్రౌండ్. అలాగే బుమ్రాకి కూడా ఈ కండిషన్స్ అలవాటే. కానీ మనకున్న ఒకే ఒక సమస్య ఏంటంటే ఓపెనింగ్లో మన అప్రోచ్. పవర్ ప్లేలో మనం ఆడే ఆట కలవర పెడుతోంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మార్కో జాన్సన్, సిప్మాలా, ఎంగిడి లాంటి బౌలర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బౌన్స్ని తట్టుకుని నిలబడాలి అంటే మనోళ్ళు గట్టిగా ఆడాలి. ఇక్కడే వస్తుంది అసలు సమస్య. ప్రిన్స్ శుభ్మన్ గిల్ మంచి ప్లేయరే, క్లాస్ ప్లేయరే. కానీ టీ20లో మనోడి ట్రాక్ రికార్డు బాగోలేదు. గిల్ స్ట్రైక్ రేట్ చూస్తే 130 నుండి 140 మధ్యలో కొట్టుమిట్టాడుతోంది. పవర్ ప్లేలో ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉన్నప్పుడు గిల్ డాట్ బాల్స్ ఆడుతుంటే అభిమానులకు బీపీ టాప్ లేచిపోతోంది. దీంతో గిల్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి టీ20లలో దూకుడుగా ఆడడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతున్నాడు. ఇదే ఇండియాకు పెద్ద సమస్య. అదే సంజు శాంసన్ విషయానికొస్తే అతడు న్యాచురల్ స్ట్రైక్ ప్లేయర్, మంచి హిట్టర్. ముఖ్యంగా ఓపెనర్గా టీ20లలో రఫ్ఫాడించగలడు. క్రీజ్లోకి వచ్చామా బౌలర్ ఎవడైనా సరే ఉతికి ఆరేస్తామా అన్నట్టు ఉంటాడు. సంజు స్ట్రైక్ రేట్ 150 పైన ఉంటుంది. ఓపెనర్గా 3 సెంచరీలు చేశాక కూడా అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టడం అంటే దారుణమనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఓపెనర్గా 140 స్ట్రైక్ రేట్తో గిల్ సగటు 30గా ఉంటే, ఓపెనర్ సంజు శాంసన్ 175 స్ట్రైక్ రేట్తో 36 సగటుతో పరుగులు సాధించాడు. గిల్ వన్డేలకి, టెస్ట్లకి కింగేమో కానీ టీ20లో మాత్రం సంజునే కరెక్ట్. గిల్ ప్లేస్లో సంజుని ఓపెనర్గా పంపిస్తే సంజు, అభిషేక్ జోడీ మొదటి 6 ఓవర్లలోనే 70 నుండి 80 రన్స్ కొట్టేసి మ్యాచ్ని మనవైపు తిప్పేస్తారు. ఇది నా అభిప్రాయం కాదు, సగటు భారతీయ క్రికెట్ అభిమాని ఆవేదన. ఇక గిల్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వస్తున్న సూర్యకుమార్ యాదవ్ మరింత దారుణంగా ఆడుతున్నాడు. కెప్టెన్ అయినప్పటి నుండి సూర్య బ్యాటింగ్ స్టాక్ మార్కెట్ క్రాష్ లాగా నేలచూపులు చూస్తోంది. కెప్టెన్సీ బాగానే చేస్తున్నా బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా ఫ్లాప్ అవుతున్నాడు. సూర్య అతి త్వరగా తిరిగి ఫామ్ను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ టీ20లో మాత్రం సంజు ఓపెనర్గా వస్తాడా అనే అంశం పైన అందరి దృష్టి ఉంది. అలా గనక జరగకపోతే గిల్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పైనే అందరి కళ్ళు ఉంటాయి. పిచ్ ఎలాగో బ్యాటింగ్ పిచ్, దానికి తోడు మంచు కూడా కురుస్తుంది కాబట్టి మొదటి టీ20 ఆడిన జట్టుతోనే రెండవ టీ20లో కూడా ఇండియా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరిగా మన మేనేజ్మెంట్కి ఒక చిన్న సలహా. టీంలో పెద్ద మార్పులు అవసరం లేదు, కానీ ఆ ఓపెనింగ్లో మాత్రం గిల్ బదులు సంజుని ఆడిస్తే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అభిషేక్ శర్మ లాంటి కుర్రాడు, సంజు లాంటి డైనమైట్ కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే సౌత్ ఆఫ్రికా బౌలర్లు వనకడం ఖాయం. ఓపెనర్గా ఎవరొస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.